ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నగరంలోకి వచ్చే వాహనాల దగ్గర నుంచి స్టేడియంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. ఇక ట్రాఫిక్ మళ్లింపు, స్టేడియం వద్ద భద్రతా ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు చేసిన నేపథ్యంలోనే మ్యాచ్ సక్రమంగా నిర్వహించేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా భద్రతా ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. 3 జిల్లాలకు సంబంధించి ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది మొత్తాన్ని కూడా ఈ స్టేడియం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉపయోగించడం జరుగుతుంది. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటి నుంచి కూడా స్టేడియంలోనికి వెళ్ళేటువంటి అన్ని మార్గాలను కూడా తనిఖీలు చేయడంతో పాటు నగరంలోకి వచ్చేటువంటి వాహనాలు కూడా పరిశీలిస్తున్నారు. మరోపక్క చూసుకుంటే స్టేడియంలోకి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేసి మరీ లోపల పంపించడం జరుగుతుంది. ఇప్పటికే వీళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు కూడా ఇచ్చిన నేపథ్యంలో వారి వారి వర్గాలకు సంబంధించి కూడా గుర్తింపు కార్డులు చూపించి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఆ లగేజీలు కానీ ఇతర వస్తువులు కూడా తీసుకెళ్లేటప్పుడు కూడా చాలా అప్రమత్తంగా పోలీస్ వ్యవస్థ అయితే పటిష్టంగా చర్యలు అయితే తీసుకుంటూ తనిఖీలు కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నగరంలోనికి వచ్చేటువంటి భారీ వాహనాలు కావచ్చు, ఇతర వాహనాలు కావచ్చు, వాటన్నిటిలో కూడా ట్రాఫిక్ అయితే మళ్లించింది. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం నుంచి వైపు వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా ఆనందపురం జంక్షన్ మీదుగా, వేపగుంట మీదుగా విశాఖ నగరంలోనికి తరలిస్తుంది. మరోవైపు బీచ్ రోడ్లోకి అయితే పంపించి ఆ మార్గంలో కూడా వాహనాలు అయితే పంపిస్తుంది. ముఖ్యంగా స్టేడియం మీదుగా ఉండేటువంటి మార్గాలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తూ ట్రాఫిక్ అయితే నిర్బంధించడం జరుగుతుంది. ఇక మరి కాసేపట్లో ఈ ట్రాఫిక్ కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో గమ్యస్థానాలకు చేరవలసిన వారందరూ కూడా ఆదరాబాదరాగా కూడా చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే స్టేడియంకి కొంతమేర వరకు కూడా భారీ బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేసి లోనికి ఎవరికి రాకుండా కూడా పూర్తి స్థాయిలో అయితే పటిష్టమైన చర్యలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీసులు కూడా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ లోపలికి వచ్చేటువంటి వారిని కానీ కావచ్చు, బయటకు వెళ్ళేటువంటి వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దాదాపు 300-500 మంది వరకు కూడా పోలీస్ వ్యవస్థ అయితే ఈరోజు ఇక్కడ విధుల్లో పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. ఏసీపీ స్థాయి అధికారిని అయితే స్టేడియం భద్రతా నిర్వహణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాగ్జీ అయితే గత 4 రోజులుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నింటిలో కూడా పర్యవేక్షిస్తూ భద్రతా ఏర్పాట్లు సమీక్షించడం జరుగుతుంది. ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ క్రికెట్ మ్యాచ్కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలోనే భద్రతా ప్రమాణాలు కూడా పాటించాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా, అదేవిధంగా మ్యాచ్కి ఆటంకం కలగకుండా కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే స్టేడియం దగ్గరికి అయితే చాలామంది చేరుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా మధ్యాహ్నంలోగా లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఇక్కడికి చేరుకొని వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి భద్రత సంబంధించి కూడా చెకింగ్లో కూడా పాల్గొంటూ వాళ్ళకి ఇచ్చినటువంటి ఐడి కార్డులు అయితే చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా స్టేడియంలో 28,000 మంది కెపాసిటీ ఉన్నటువంటి ఈ స్టేడియంకి సంబంధించి ఇప్పుడే పూర్తిగా వాళ్ళకి సంబంధించి టికెట్లు కూడా అమ్మకాలు జరిగిపోయాయి. ఎవరైతే ఇక్కడికి వస్తున్నటువంటి వీఐపీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు, పార్కింగ్లు కూడా చేయడం జరిగింది. ఇక చూసుకుంటే మామూలుగా ఏదైతే ఇక్కడ మ్యాచ్లో పాల్గొనడంలో ముఖ్యంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి మ్యాచ్లో రాష్ట్ర గవర్నరు అబ్దుల్ నజీర్తో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొనే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే పూర్తిస్థాయి భద్రత కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాంటి విశాఖపట్నం మొత్తం కూడా ఈరోజు అయితే ఒక ట్రాఫిక్ ఆంక్షల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈరోజు జరిగేటువంటి మ్యాచ్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు అనకాపల్లి నుంచి నగరంలోనికి వచ్చే వాహనాలన్నింటినీ కూడా అనకాపల్లి బైపాస్లో పంపించడంతో పాటు విజయనగరం, విశాఖపట్నం నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా ఆనందపురం జంక్షన్ నుంచి వేపగుంట మీదుగా కూడా పెందుర్తి, వేపగుంట మీదుగా నగరాలకి పంపిస్తున్నారు. ఇక లోకల్గా ఉన్నటువంటి వారందరినీ కూడా ఇప్పటికే పనులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళాలని చెప్పి కూడా పోలీస్ ఆంక్షలు అయితే విధించడం జరిగింది. దీంతో స్టేడియంకి వచ్చేటువంటి వారికి కూడా ప్రత్యేకంగా 5 ప్రాంతాల్లో పార్కింగ్ ప్లేసులు గుర్తించి వాటిలో పార్కింగ్ చేసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే సిపి శంకర్బ్రత బాగ్జీ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడికక్కడ పార్కింగ్ స్థలాలు కూడా గుర్తిస్తూ వాటికి బోర్డులు కూడా ఏర్పాటు చేసి క్రికెట్ చూడడానికి వచ్చేటువంటి ఎవరైతే వీక్షకులు ఉంటారో ఆ ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఎక్కడెక్కడ పార్కింగ్ చేసుకోవాలి, ఇటువైపు నుంచి వచ్చేవాళ్ళు ఇటువైపు పార్కింగ్ చేసుకోవాలనేది కూడా ముందుగానే చెప్పడం జరిగింది. దీంతో ఎలాంటి గందరగోళం కూడా లేకుండా పార్కింగ్ ప్లేసుల్లో తమ వాహనాలు భద్రపరచుకోవాలని చెప్పి పోలీసులు తెలియజేస్తూ ఏదో టికెట్, అదేవిధంగా ఐడి కార్డులతో పాటు స్టేడియంలోనికి రావాలని చెప్పి కూడా సూచనలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం అంతా కూడా పోలీసు భద్రతా వలయంలో ఉందని చెప్పుకోవచ్చు.
వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.